చదవబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో భక్తుడు చెప్తున్నాడు, ఆయన కృప నిరంతరం ఎప్పుడెప్పుడు ఉండాలంట. ఆయన కృప లేకపోతే ఒక క్షణం కూడా మనము బ్రతకలేము. అందుకనే నిరంతరము కూడా ఆయన కృపను కోరుకునేవారుగా ఉండాలి. కృప అంటే ఏంటో, దయ అంటే ఏంటో నిన్నటి దినము చెప్పారు. మనం అర్హులం కాకపోయినా మనకి అర్హతనిచ్చిన ఆ దేవుడు చూపించిన ఈ అర్హతే కృప. ఇంకా విషయాలు నేను చెప్పట్లేదు, కానీ ఒక 10 నిమిషాలు మాత్రమే చదవబడిన లేఖన భాగాన్ని నేను గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం. చదవబడిన ఈ న్యాయాధిపతుల గ్రంథంలో నాజీరు గురించి, లేక అప్పటి వరకు పిల్లలు లేకుండా ఉన్న ఒక జంట గురించి దేవుడు రాయించిన మాటలు మనం చదవగా విన్నాం. మానోహ అనే ఒక జోరియా పట్టణస్థుడు, అలాగే తనకి భారీగా ఉన్న ఇరువురికి కూడా, తన భార్య పేరు రాయలేదు కానీ ఆ ఇరువురికి కూడా వయసు పెరిగింది, వివాహమై అనేక సంవత్సరాలు అయినాయి, కానీ పిల్లలని వారు లేని కారణాన్ని బట్టి వారిని చూసిన దేవుడు అప్పటికి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును బాధిస్తూ న్యాయాధిపతులుగా ఉన్నా కానీ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద అధికారాన్ని చలామణి చేస్తున్న కారణాన్ని బట్టి గొడ్రాలుగా లేకపోతే పిల్లలు లేని జంటగా ఉన్న వీరిని జ్ఞాపకం చేసుకుని వీరి గర్భవాసాన్న ఒక కుమారుణ్ణి లేకపోతే ఒక బిడ్డను ఇవ్వటానికి దేవుడు దర్శించాడు. ఆ దర్శించిన ఆ స్త్రీ తన యజమానులు లేనప్పుడు ఆ దర్శనం కలిగి, లేకపోతే ఒక దూత వచ్చి ఆ మాటలు, నువ్వు గర్భవతి అవుతున్నావు, నువ్వు గర్భవతి అయినది మొదలుకొని నీవు ద్రాక్షవల్లి నుంచి పుట్టినది ఏది కూడా ముట్టకూడదు. అవసరమైతే ద్రాక్ష, అక్కడ రాయబడుతుంటుంది, ద్రాక్ష మీద ఉన్న ఆ తొక్కను కూడా తినకూడదని చెప్పి కొన్ని క్రమాలు చెప్పింది. అంటే గర్భవతిగా ఉన్న వారికి దీంట్లో జాగ్రత్తలు కనపడతాయి. గర్భవతిగా ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అన్నది విషయం లోతుగా ధ్యానం చేస్తే కొన్ని విషయాలు ఇక్కడ రాయబడతాయి. గర్భవతిగా ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఈ ఎరువు సొమ్ము మనం తీసుకుని వచ్చినప్పుడు వారు ఇచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తామా? అవసరమైతే మందన్న బయట ఉంచేస్తాం, కానీ ఎరువుది జాగ్రత్తగా పెట్టి, ఎందుకు మళ్ళీ వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, వాళ్ళకి అప్పచెప్పాలి కనుక ఆ ఎరువు సొమ్మును మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా దాస్తాం. మరి గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. గర్భఫలం ఇచ్చే దేవుడు కనుక ఆ దేవుడు రేపొద్దు లెక్కడిగినప్పుడు మనకిచ్చిన పిల్లలను బట్టి నీ గర్భంలో నా బహుమానం పెట్టాను. అదే కదా 127వ సంకీర్తనలో సొలొమోను ప్రార్థన చేస్తూ 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవాను గ్రహించు స్వాస్థ్యం బహుమానం. అంటే ఇచ్చే ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. వేరే వాళ్ళు మనకి ఇచ్చిన దాన్ని జాగ్రత్త పెట్టినప్పుడు, జాగ్రత్త పెట్టండి మళ్ళీ తీసుకుంటానంటే ఖచ్చితంగా దాచిపెట్టి ఇవ్వాలి కదా. అలాగే దేవుడు మనకిచ్చిన ఫలము, గర్భం అనేది ఒక ఫలము అన్నాడు. ఫలాల గురించి లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఒక చెట్టును చూసినప్పుడు ఫలాలు లేని కారణాన్ని బట్టి ఆ చెట్టును దేవుడు చెప్పించాడు. అలాగే ఫలాలు లేకుండా ఉండకూడదని, ఇదిగో పెళ్ళయి అనేక సంవత్సరాలైన పిల్లలు లేని, ఫలాలు లేని భార్యాభర్తలుగా ఉన్నవారిని ఫలించడానికి దేవుడు దర్శించాడు. గొడ్రాలుగా ఉన్న ఆమెను దర్శించి నీకు బిడ్డ పుట్టపోతున్నాడు, దేవుడు నేను దర్శించాడు, దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, అయితే గర్భవతిగా ఉన్న నీవు ఆ బిడ్డ పుట్టే వరకు ఆ బిడ్డ నిమిత్తము జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాడు. అంటే గర్భవతిగా ఉన్న హిందూ లేదా గర్భవతిగా ఉన్న ఏ స్త్రీ అయినా ఆ బహుమానం నిమిత్తము లెక్కడిగే దేవుడు చెప్పినట్లు జాగ్రత్తలు మనము తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఒక సంకల్పం చొప్పున ఇస్తున్నప్పుడు, ఇక్కడ మనం చదివిన అధ్యాయంలోనే ఆ ఇద్దరికి కనిన కుమారుడు సంసోను అనే అబ్బాయి. ఆ సంసోను ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంసోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటే వారు హింసిస్తున్న ఫిలిస్తీన్ల నుండి విడుదల చేస్తాడని, బలవంతులమని చూసుకుని బలహీనులుగా ఉన్న ఇశ్రాయేలుని బాధిస్తున్న ఫిలిస్తీన్లని ఓడిస్తాడని. అంటే మన పిల్లల ఎడల కూడా ఒక ప్రణాళిక కలిగే పంపిస్తాడు. కుక్క గర్భవతి అయిన తర్వాత ఎక్కడో దిక్కుని పిల్లల్ని పెట్టేస్తుంది. ఆ పిల్లల నిమిత్తం కొద్దిగా ఎదిగేదాకా కూడా జాగ్రత్తలు ఉంటాయి. తర్వాత తన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు దాన్ని పట్టించుకోరు. అలాగే ఒక పందిని చూస్తే పంది పిల్లల్ని పెడుతుంది,
తర్వాత ముందు పాలిచ్చే సమయంలో దాన్ని పాలిస్తుందేమో కానీ తర్వాత ఎక్కడ వదిలిపెట్టేస్తుందో తెలియదు, అంతే కదా. అందుకు కొన్ని పర్యాయాలు ఒక మొరటి మాట కూడా మాట్లాడతారు. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే, పిల్లలు సరైన రీతిలో లేకపోతే వాళ్ళ గురించి ఈ జంతువులనే పోలుస్తారు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మన పిల్లల్ని మనం అలా వదిలిపెడతామా? వదిలిపెట్టాం. మన పిల్లలు మనంత అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టినా పిల్లడు బాడైపోయాడు కదా. తల్లికి ఎలా ఉంటుంది? సరే తల్లి చిన్నపిల్లడే, ఈ తండ్రి అయినా కానీ నా తల్లికి నేను ఇంకా చిన్నపిల్లడినే, లేకపోతే నా తల్లికి ఏంటంటే నా మీద ఉన్న ప్రేమను బట్టి పిల్లడు పాడైపోయలేదు, సదుపాయం లేదు, అలా ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దాంట్లో ఏం కనపడుతుంది అంటే కనుక ప్రేమ కనపడుతుంది. అలాగే మనకి పిల్లల్ని ఇచ్చిన దేవుడు అలా వదిలిపెట్టేయడానికి ఇష్టపడు. మనమే మన పిల్లల్ని అలా విడిచిపెట్టేయకుండా మన పిల్లల కోసం ఆ ప్రేమ గురించి, ఆ ప్రేమతో చూస్తూ పెద్దవారైనా కానీ ఆ ప్రేమను చూపిస్తున్నప్పుడు ఆ తండ్రి ఎలా విడిచిపెట్టేస్తాడు? పిల్లల్ని ఇచ్చే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు విడిచిపెట్టాడు. ఆయనకి అనుకూలంగా ఆయన ప్రేమిస్తున్నాడు అదే ప్రేమతో. అందుకనే కొన్ని పర్యాయాలు వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా? ఒకని తల్లి వాడిని ప్రేమించినట్లు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని తల్లితో పోల్చుకుంటున్నాడు. ప్రేమను అలాగా తక్కువ చేసేవాడు కాదు దేవుడు. అందుకనే ఇచ్చిన గర్భఫలము విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కండిషన్స్ అప్లై చేస్తున్నాడు. అక్కడ గర్భవతిగా ఉన్న నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పుట్టబోయే పిల్లలు ఒక ప్రణాళిక కలిగిన వారుగా ఈ భూమి మీదకి పంపిస్తున్నాను. ఆ క్రమంలోనే ఇదిగో నేను పంపించే కుమారుడు సంసోన్ అయి ఉంటాడు. సంసోన్ అని పేరు పెడతారు. ఆ సంసోన్ ఎలా ఉంటాడు తెలుసా? నాజీరు గురించి, నాజీరు చేయబడిన వాడిగా ఉంటాడు. అంటే తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన నాటి నుండి కూడా చదివిన మాటలో వాడతారు, చనిపోయే వరకు కూడా అతని తల మీద మంగళక తీయకూడదు, ద్రాక్షారసం తాకూడదు, ద్రాక్షవల్లి నుంచి ఏది కూడా ముట్టుకోకూడదు. అసలు నాజీరుకి అర్థం ఏంటంటే, ఎందుకు అంటే గనక ఈ కుమారుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు, పచ్చి గాడి దవడ పట్టుకుని కుప్ప కింద 1000 మందిని ఒక్క దెబ్బతో చంపేశాడు. పెద్ద ఆయుధాలు ఏమీ లేవు. అలాగే ఫిలిస్తీన్లు నాశనం చేయడానికి 300 నక్కలను పట్టుకుని ఆ తోకలు ముడేసి దివిటీలు వెలిగించి ఫిలిస్తీన్ల గోధుమ పొలాలన్నీ కూడా అంటించేశాడు. అలాగే ఫిలిస్తీన్ల గుమ్మాలను పాల్గొట్టేసి అందులోకి చొరబడిపోయేవాడు. అలాంటోడు ఇంతటి బలవంతుడు ఒక స్త్రీ ఒక స్త్రీ దగ్గర బలహీనుడైపోయి తన దేవుడిచ్చిన తల్లిదండ్రులు చెప్పిన మాటలు మర్చిపోయాడు. నాయనా నీవు ఎలాగ పుట్టావంటే, మా జీవితంలో ఇంకా పిల్లలు అనేవారు లేరు, మాకు ఇంకా పిల్లలు పుడతారని ఆశలు అనేవి కూడా లేవు. అలాంటి తరుణంలో ఇదిగో దైవజనుడు ఒకడు మా దగ్గరకు వచ్చాడు. ఆ దైవజనుడు ఆ మాటలే కదా భార్య ఏం చెప్తుంది, దైవజనుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఆయన ఏం చెప్పాడంటే నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పాడు. అని చెప్తే ఎలా ఉన్నాడు అంటే ఆనవాళ్ళు చెప్తే అప్పుడు మానవ ప్రార్థన చేస్తున్నాడు. వచ్చిన దైవజనుడు మరలా కనపడి ఆ పిల్లోడిని ఎలా పెంచాలో, ఎలా జరుగుతుంది ఏంటో మరలా విషయాలు చెప్పేలాగా ఆ కృపణమంటే మరలా ఆ దర్శనం కలిగింది. ఆ విషయాలన్నీ కింద చదువుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. ప్రణాళిక కలిగిన దేవుడు నాకు విజయం ఇస్తున్నాడు, దేవుడు పక్షంగా నేను అన్నీ చేయగలుగుతున్నాను అనుకున్న ఇదిగో అప్పుడే కాదు ఇప్పటి వరకు కూడా భూమి మీద సంశయనంత బలవంతుడు లేడు. ఆ సంశయను కూడా ఒక తల్లి కన్నా కుమారుడే. అంటే అంతటి బలముతో ఈ భూమి మీదకి దేవుడు సంసోను ప్రణాళిక కలిగి పంపిస్తే మనకిచ్చిన పిల్లలను కూడా ప్రణాళిక కలిగే పంపిస్తాడు. కానీ ఆ ప్రణాళిక గుర్తించకుండా దేవుడే ఈ గర్భఫలం ఇచ్చాడు, ఈ బహుమానం ఇచ్చాడు, ఈ శ్వాసంగా కుమారుని ఇచ్చాడు అని మనం గుర్తు చేసుకోకుండా వారిని నడవలసిన త్రోవలో నడిపించకుండా ఉన్న కారణాన్ని బట్టి వారు తప్పిపోయే విధానం ఉంది. మానోహ తన భార్య పుట్టిన సంసోనికి వయసు వచ్చినప్పుడు చెప్తున్నారు, నాయనా మాకు నువ్వు పుడతావన్న గ్యారెంటీ లేదు, మాకు పిల్లలు ఉంటారన్న ఇంకా ఆశలు మాకు లేవు. అలాంటి తరుణంలో దేవుడిచ్చిన ఈ దర్శనాన్ని బట్టి నువ్వు పుట్టావు. పుట్టిన తర్వాత నీ గురించి మాకు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు క్రాప్ వేయించుకుంటాకి లేకపోతే స్టైల్గా నువ్వు వేరు స్టైల్ చేయించుకుంటాకి లేదు నాయన. ఎందుకంటే నీ తల దేవునికి సాదృశ్యంగా నాజూరు చేయబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. రెండవదిగా ఏదో ద్రాక్షారసం కదా అలవాటుగా కొంత చేసుకుంటాకే ద్రాక్షారసమే కాదు, మద్యమే కాదు, అసలు ద్రాక్ష వాళ్ళ నుంచి ఏది కూడా నువ్వు ముట్టుకోకూడదు నాయన.
ఎందుకంటే నీవు గర్భంలో ఉన్నప్పుడే నన్ను దేవుడు ఆంక్ష పెట్టాడు, నేను అలాగే ఉన్నాను, నువ్వు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పింది బాగానే ఉన్నాడు. ఇంతటి బలవంతుడు దేవుడు ఇస్తున్నాడు కదని విజయాన్ని పొందుతూ ఉన్నాడు. కానీ ఒక స్త్రీ దగ్గర బలహీనుడైపోయి ఆ స్త్రీ ఆ ఫిలిస్తీన్లు ఇచ్చిన ధనాన్ని తీసుకుని దెలీలా అనే ఆ స్త్రీ సంసోన్ని వారికి అప్పగించడానికి, సంసోన్లో ఉన్న బలం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఎన్నో పర్యాయాలు స్త్రీ మీకంటే పొడుగ్గా ఉన్న ఆ తలను దువ్వేస్తూ వస్తుందంట. రోజును ఎక్కడ పడుకోబెట్టుకుని అంటే తొడ మీద పడుకోబెట్టుకుని దువ్వేస్తుందంట. ఆ ప్రేమకు మగ్ధుడైపోతున్నాడంట. కొన్ని పర్యాయం చెప్పకూడదని ఏదో వంక చెప్పేవాడు, నా తలలో జడలేస్తే పోతుంది, లేకపోతే నా తలను తాళ్ళుతో కడితే నా బలం పోతుంది, లేకపోతే 7 చువ్వలు చేస్తే ఇలా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. కానీ ఎన్ని ఫేక్ అని చెప్పేసి ఆవిడ ఏం చెప్తుంది తెలుసా, నీ బలం నాకు చెప్పట్లేదు, నువ్వు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదని. అంటే ఎందుకు చెప్పట్లేదు అంటే కనుక ఈవిడ వారికి చెప్తాదని ఇతనికే తెలుసు, చంపేయడానికే చేస్తుందని తెలుసు. అయినా కానీ సంసోన్ అంట ఇంకా చావగోరి మాటికి అడుగుతుందంట. అలాంటి స్త్రీల గురించి వాక్యం ఏమని రాయబడిందో తెలుసండి. వాక్యం ఏమని రాయబడిందో తెలుసా, గయ్యాళి అయిన భార్య ఇంట నుండుట కంటే ఒక మిద్దె మీద మూల నుండుట మేలు అంటుంది. ఈ గయ్యాళి ఎప్పుడూ కూడా ఏదిస్తూనే ఉంటుంది. పోరు పెట్టి భార్యలు ఉంటారంట, పోరు పెట్టి స్త్రీలు ఉంటారంట. అటువంటి గురించి ఏం చెప్తున్నారు తెలుసా, భార్యతోటి పోరు ఎడతెరిపి లేకుండా కురిచే మంచు బిందువులతో సమానం. అంటే ముసురు పట్టేసినప్పుడు ఆ చినుకులు పడుతూనే ఉంటాయి, వర్షం అవుతుంది అనుకుంటే చినుకులు అవి పడుతూనే ఉంటాయి. అలాగే పోరు పెట్టి భార్య అలాంటిదని చెప్తున్నాడు. అలాగే నిత్యము కూడా వేధిస్తూ ఉందంటే, నీ బలం చెప్పట్లేదు, నన్ను సరిగ్గా నువ్వు ప్రేమించట్లేదు అని చెప్తున్నప్పుడు ఈ స్త్రీ బలహీనుడు ఇంకా ఏం చేశాడని తెలుసా, చావగోరి విషయాన్ని చెప్పాడంట. చదవండి 16వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి 15వ వచనం చదవండి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీ ఉమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలిసిపోతివని అతనితో అనెను. ఆమె ఆ దినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంను ఆమె తమకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అయిపోయింది. ఏంటంట, ఆవిడ పోరు పడలేక ఏం చెప్పేశాడు, నిజం చెప్పేశాడు. నా తల్లి గర్భంలోంచి వచ్చినది నేను నాజీరు చేయబడ్డాను, ఇది నా బలము అని చెప్పేశాడు. ఉమ్మారు ఎగతాళి చేసి అంటే 3 పర్యాయాలు నిజం చెప్పలేదు. అయినా కానీ అర్థమైంది కదా చంపేటే కానీ. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, చావగోరి ఇసుకుపోయి చచ్చిపోవడం మంచిది అనుకునే విషయం చెప్పాడు. ఈ విషయం అంతా ఎందుకు చెప్పుకొచ్చాను తెలుసా, వారికి పిల్లలు లేరు. ఇంకా హిందూ ఇస్సాకునైతే దేవుడు ప్రేమించి యవన కాలంలోనే వీరిని దర్శించాడు. కానీ చాలామందికి లేదా పరిశుద్ధ గ్రంథంలోనే విశ్వాసులకు తండ్రి అని చెప్పుకునే అబ్రహాముకి 100వ వయసు దాకా పిల్లలు లేరు. లేకపోతే దేవునికి యాజకత్వం చేసే జకరియా ఎలిజబెత్కి పిల్లలు లేరు. అటువంటి వారికి పిల్లలు ఇచ్చినప్పుడు వారు ఎలా పెంచాలో అలాగే పెంచారు. జకరియా ఎలిజబెత్ పెంచిన కుమారుడు యోహాను, యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం ఇచ్చే అంత గొప్పగా అయ్యాడు. అబ్రహాము షారాకు వృద్ధాప్యంలో కనిన కుమారుడు ఇశ్రాయేలుకు కారకుడుగా అయ్యాడు. ఆ గొప్ప జంటగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఆ విలువ వారికి బాగా తెలిసింది. వృద్ధాప్యంలో ఇచ్చిన పిల్లలను పెంచవలసిన విధంగా పెంచారు. ఈ 2 విషయాలు మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక, గర్భఫలము దేవుడిచ్చేది, ఆ బహుమానం ఇచ్చేటప్పుడు కొన్ని ఆంక్షలు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో పెట్టినట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బిడ్డలను ఎందుకు ఇస్తున్నానో చెప్పాడు కనుక ఇచ్చిన బిడ్డలను ఎలా పెంచాలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకుని నువ్వు ఆడికి పెళ్ళయ్యేదాకా పెంచవసరం లేదు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా,
బాలుడు నడవలసిన త్రోవ వాడు నడిపించుము, వాడు పెద్దవాడైనప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. తొలగపోడు. అంటే బాల్య వయసులో సృష్టికర్తను స్మరించేవాడిగా నా పిల్లలను మనము పెంచాలి. అలా పెంచినప్పుడు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగపోరు. 2 విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. ఏమిటి అంటే గనక గర్భఫలం ఇచ్చేది దేవుడే అని మనకు తెలుసు. ఎరువు సొమ్ము మనం తెచ్చుకున్నప్పుడు లేదా మన దగ్గర పొదుపు పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టి వాళ్ళకి అప్పచెప్తాము. దేవుడు మన పిల్లల గురించి లెక్క అడిగితే గనక దేవుడు ప్రణాళిక చెప్పిన ఇదిగో వాక్యానుసారంగా వాక్యాలు చెప్పిన రీతిగానే మనం మన పిల్లల్ని పెంచగలుగుతున్నామా? అలా పెంచగలిగితే నేటి సమాజంలో క్రైస్తవుల పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వాక్యం ఎరిగిన పిల్లలే, వాక్యం తెలిసిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే క్రైస్తవ సమాజంలో ఎందుకు అలాగా తప్పుదోవల్లో నడుస్తూ ఉన్నారు? వ్యర్థమైన అలవాట్లు చేసుకోగలుగుతున్నారు. లోకంలో నాకు సామెత ఏంటో తెలుసండి? తెలుసా? ఆవెళ్ళి దాని తోడ కూడా తల్లి ఎక్కడ ఉంటుందో లేకపోతే తండ్రి ఎక్కడ ఉంటాడో, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా చేస్తారు. అందుకనే మనము తల్లిదండ్రులుగా ఉన్న మనము పిల్లలకు మాదిరిగా ఉంటే మన పిల్లలు మనములను చూసి నేర్చుకుంటారు. దేవుడు చెప్పిన ప్రణాళిక చెప్పిన దేవుడిచ్చిన బహుమానాలని దేవుడు చూసేటప్పుడు మనములను బట్టి ఆనందించేవాడిగా, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో లేటు వయసులో పుట్టిన పిల్లలు ఆశీర్వదింపబడినట్లుగా మన పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇందుకు ఇంకా ఆ గర్భంలో ఉన్న శిశువు బయటికి రాలేదు కనుక ఈ మాటలు వింటున్న ఇందు ఇస్సాకు కూడా ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండి పుట్టే పిల్లోడిని దేవుని మహిమార్థమై పెంచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి వారికి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.